నమస్తే. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైర్ ఓ రేంజ్ లో రాజుకుంటోంది. ఏపీలో నేతల విమర్శల డోసు పెంచుతూ ఉండగా తెలంగాణలో ప్రత్యర్థులపైన తమదైన స్టైల్లో పంచులు విసురుతున్నారు టీ లీడర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో లీడర్ల మాటల తూటాలు నిప్పులు రాజేస్తున్నాయి. సినిమాలను మించిన నాయకుల డైలాగులను ఇప్పుడు పొలిటికల్ ఫైర్ లో చూద్దాం. టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు మాజీ మంత్రి నారా లోకేష్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అన్నారు. 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఘనత జగన్దని, ఇంటింటికి వచ్చి వాలంటీర్లు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. జగన్ ఈ మధ్యన పదే వై నాట్ 175 అడుగుతున్నారు. ఏ సభాముఖంగా జగన్ నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, why not job calendar, why not DSC, why not group 1 group 2 post, why not సంపూర్ణ మద్యపాన నిషేధం? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాతనే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు అడిగే హక్కు ఉంటుందని ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ మధ్యన మన వార్డులో మన ఊర్లో బోర్డులు కనపడుతున్నాయి. తల్లి కొత్తగా సైకో ఫోటో ఉంటుంది, నువ్వే మా నమ్మకం బోర్డు ఉంటుంది. ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు అందరూ ఆలోచించాలి. సొంత తల్లి చెల్లియే జగన్ని నమ్మట్లా, ఇంకా మనం ఎలా నమ్మాలి ఆయన్ని? టీడీపీ పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. కుర్చీ మడత పెట్టడం డైలాగులపైన పేర్ని నాని సీరియస్ గా స్పందించారు. 2019లోనే ప్రజలు టీడీపీని మడత పెట్టేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందన్నారు. అద్దెకు తెచ్చుకున్న కుర్చీలను స్టేజ్ మీద మడత పెట్టినంత మాత్రాన ప్రజల గుండెల్లో జగన్ కు ఉన్న సుస్థిర స్థానాన్ని ఎవరు తొలగించలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు చేతులు మడత పెడతాకి మా చేతిలో పని అయితే చివరికి ఎవడయ్యా అంటే షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని రోజు ఊరికి ఒక చోట షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని డయాస్ మీద ఆ కుర్చీ మడత పెట్టేటువంటి ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకు కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఊరూరా కుర్చీలు అద్దెకి తెచ్చుకుని తిరిగినంత మాత్రాన ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీ సభ చూడండి, మా సభలు చూడండి. మీ ఖాళీ కుర్చీలు మడతెట్టి ఎక్కడ పెట్టాలి? చంద్రబాబు సవాల్ పైన సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ప్రశ్నించారు. సీఎం జగన్ అన్నట్టు ఫ్యాన్ ఇంట్లోనే ఉందని, పరదాల మధ్య ఉందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా సైకిల్ ప్రజాక్షేత్రంలో తిరుగుతోందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన అనేక హామీలు జగన్ నెరవేర్చలేదని బోండా ఉమా ఆరోపించారు. ముఖ్యమంత్రిగా నువ్వు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఈ రాష్ట్రంలో ఎవరు మార్క్ ఏంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్ ని మోడరేటర్ గా పెట్టుకొని రా, నువ్వు టైం చెప్పు, నువ్వు ఏ టైం అంటే ఆ టైము, ఏ రోజు అంటే ఆ రోజు, ఎక్కడంటే అక్కడ అని సవాల్ ఛాలెంజ్ చేస్తే 24 గంటలైంది. 7 మంది 8 మంది 10 మంది వచ్చి బో అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవడు మాట్లాడుతులా అంటే నీ సొంత మీటింగ్లో, నీ సొంత మీడియాలో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవే. పరదాలు కట్టుకుని ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సిద్ధం సభలను సీఎం జగన్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. వైసీపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీ కార్యకర్తల్ని మీరు అడ్డం పెట్టుకొని ఇవాళ సిద్ధం సభలని తొడలు కొట్టుకుంటే తొడలు వాస్తాయి తప్ప వాస్తవాలు బయటికి రావు. జగన్ రెడ్డి, నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తెలుగుదేశం లెక్క 50 రోజులే,
ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజా కోర్టులో నీకు శిక్ష పడటం ఖాయం. చివరి 2 బటన్లో ప్రజలు నొక్కబోతున్నారు. నువ్వు బటన్ నొక్కామంటున్నావు. నువ్వు నొక్కిన బటన్లో తాడేపల్లి కొంపకెంత వెళ్ళింది? నువ్వు చెప్పే లక్షల కోట్లలో పారదర్శకత ఉందా? సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరే అర్హత చంద్రబాబు పవన్ కు లేదన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014-19 మధ్య ఏం అభివృద్ధి చేశారో చర్చకు వచ్చే సత్తా మీకు ఉందా అంటూ టీడీపీని ప్రశ్నించారు. వైసీపీని ఇంటికి పంపిస్తామన్న టీడీపీ పొత్తుల కోసం ఆరాట పడుతోందని ఆరోపించారు. నీకు సత్తా ఉంటే నువ్వు 14-19 మధ్య ఏం చేశావో నువ్వు చెప్పాలి. ఒక్క మాట అయినా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి. ఆయన అయితే ఆ దత్తపుత్రుడు అయితే 18లో ఆ పాలన చెత్త పాలన, అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను పక్క కూడా పోయినాడు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము 14-19 మధ్య ఇది చేశాం, మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది, మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పనిచేయిస్తామని ఒక మాట పొమ్మను ఎందుకు? సైకిల్ ను ప్రజలు ఎప్పుడో మూలన పడేశారని హాట్ కామెంట్స్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. చంద్రబాబు సభలకు డబ్బులు ఇచ్చినా జనం రాకపోవడంతో వారికి మతి భ్రమించి అసహనంతో ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన అసత్యాలను ప్రజలు నమ్మరని, మళ్లీ వైసీపీకి ప్రజలు పట్టం కడతారన్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి తోటి సవాల్ చేసే స్థాయి ఎక్కడుంది నీకు? 45 ఏళ్ళు రాజకీయంగా నేను సీనియర్ అంటావు. నీ సీనియారిటీకి నీ బతుక్కి ఒక పథకం, నేను 45 ఏళ్ళు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు, నీ అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి ఎవరు చేయలేదు. నువ్వు ఒక పథకాన్ని ఉదాహరించి ఈ పథకం నేను పెట్టాను, ఎవరు వచ్చినా ఈ పథకాన్ని కొనసాగించాలని ముందు దానికి సమాధానం చెప్పు. నీకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దు. కానీ వయసు వచ్చింది, ఏళ్ళు వచ్చినాయి, మరిచెట్టుకు వచ్చినట్టు ఏళ్ళు వచ్చేస్తే సరిపోదు. బుద్ధి జ్ఞానం ఉండాలి. మనం మాట్లాడేదానికి ప్రజలు ఏమనుకుంటారో అని ఆలోచించాలి. దేని గురించి నువ్వు చర్చిస్తావు? దేనికి నువ్వు సరిపోతావు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టానని చర్చిద్దామంటే నువ్వు రెడీగా ఉన్నావా? లేకపోతే నేను నా పరిపాలన చూసి నాకు ఓటు వేయడానికి నువ్వు సిద్ధమా? చెప్పు. జగన్ కు సవాల్ విసరడం కాదు, మీకు దమ్ముంటే 2014-19 మధ్య కాలంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. సెటిల్మెంట్ వారసులని తనపై గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న నోరు పారేసుకున్నారని, వారి సెటిల్మెంట్ గురించి చెబితే కృష్ణానదిలో మునిగి చస్తారన్నారు. రండి అధికార అభివృద్ధి మేర ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ టైం అయినా, ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గరక్కర్లా మా కార్యకర్త వచ్చి 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబుతో అయినా చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మేము కనుక ఒక్కసారిగా మీ యొక్క జీవన విధానం కనుక బయట పెడితే, బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్లు దేనికో, ఇంకా ఏ సెటిల్మెంట్లు దేనికో అనే విషయాలు బయట పెడితే ఈరోజు తలెత్తుకోలేరు. ఈరోజు లేనిపోని విమర్శలు, సంబంధం లేని విధంగా, సంబంధం లేని పనులు, అబద్ధాలు ప్రచారం చేసే విధంగా. అనంతపురం జిల్లాలకు సీఎం జగన్ 3 సార్లు వచ్చినా ₹1 కూడా ఇవ్వలేదన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. సీఎం జగన్ జిల్లాకు వచ్చింది కేవలం చంద్రబాబును తిట్టడానికే అన్నారు. జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు చేతకానితనంతో ఇలా జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో అనంతపురం జిల్లాకి వరాలు ఇస్తారని ఎన్నో ఆశలతో కూడా అక్కడ ఎదురు చూశారు. అక్కడ పోయి చూసిన తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సభ పెట్టినట్లు కూడా అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అక్కడ తిడుతూ ప్రజలందరితో కూడా చప్పట్లు కొట్టించుకుంటూ పోయినారనే విషయం కూడా మనం గుర్తించాలి. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు తిట్టితేనే ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచన చేశారు. చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వాళ్ళు గుర్తు చేసుకుంది కూడా కొంతమంది మాకు కూడా ఫోన్లో చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు రైతులందరినీ కూడా ఆదుకున్నారు. ఇన్సూరెన్స్ గాని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కానీ అలాంటి నాయకుడిని ఈ రోజు ఈ సభలో జగన్ రెడ్డి తిట్టడం చాలా బాధాకరమని అక్కడికి
పరిటాల సునీత వైసీపీ పైన ఫైర్ అవుతుంటే మరోవైపు టీడీపీ పైన మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. టీడీపీ నేతల వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఓడిపోయి అడ్డదారిలో అధికారంలో చేపట్టిన లోకేష్ కు తమను విమర్శించే స్థాయి లేదన్నారు. మరి దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఈవేళ ప్రజల తాలూకా తిరస్కరణకు గురైనటువంటి వ్యక్తి, అడ్డుదారిలో అధికారం చేపట్టినటువంటి వ్యక్తి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి, మా అందరికి విమర్శించే స్థాయి ఆయనకి లేదు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇచ్చినటువంటి స్క్రిప్టులు చదువుకొని అదే ఉపన్యాసంగా ఆయన భావిస్తున్నాడు. రెడ్ బుక్ ఉంటే ఎత్తుకొట్టుకుంటాడా? రెడ్ బుక్ ఉంటే ఏం చేయాలని, రెడ్ బుక్లతో ఏం చేస్తాడు ఆయన? యువతల కూడా ఎవరో గాజులు వేసుకుంటున్నారు. అందుకోసం ప్రజల మనసులు పొందాలి, మన స్థానం పొందాలంటే మనం పనిచేసి మన సమర్థతను చూపించాలి. మరో వైసీపీ కీలక నేత డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు కూడా లోకేష్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మీటింగ్ కు ప్రజలెవరూ రావటం లేదన్నారు. అధికారంలోకి వస్తామని చెప్తున్న టీడీపీ పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతోందన్నారు. బాబు ఏం చేశాడో, తను కూడా పాలనలో తన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నెక్స్ట్ జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతమంది క్యాండిడేట్లు మార్చాడు. ఈ నైతిక విలువలేనటువంటి వ్యక్తి భారతదేశ చరిత్రలో ఎవరన్నారంటే అది చంద్రబాబు. అంత దమ్మున్నటువంటి చంద్రబాబు మాట్లాడుతున్నాడే, నేనే గెలుస్తాను, నా ప్రభుత్వం ఏర్పడతాయి. అంత దమ్మున్నటోడు ఎందుకు జనసేనతో పొత్తు, ఎందుకు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీతో పొత్తు, ఇంకో పార్టీతో దొంగసాటు వ్యవహారాలు. ఒకవైపు టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల మంటలు చెలరేగితే మరోవైపు వాలంటీర్ వ్యవస్థపైన అసంతృప్తి వ్యక్తం చేశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. 2,60,000 మంది వాలంటీర్లలో 1,00,000కు పైగా వాలంటీర్ల సమాచారం అప్లోడ్ కాలేదన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థకు హెడ్ ఎవరని ప్రశ్నించారు. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉందంటే, వివరాలు ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100% కరెక్ట్, నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసాం ఏదైతే చెప్పారో, 1,02,836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు, ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఫుల్ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ భరత్. తనను నమ్ముకున్న కార్యకర్తలను ద్రోహం చేస్తూ సీఎం అభ్యర్థి చంద్రబాబు అని పవన్ చెబుతున్నారన్నారు. ప్రజలకు సేవ చేయాలంటే ఉన్నత స్థానంలో ఉండాలని, పక్కవారి పల్లకిని మోయకూడదన్నారు. మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నారు. మీరేమో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని నేను కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పెడతా ఉన్నాను, లేకపోతే వాళ్ళ అబ్బాయిని, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాళ్ళ అబ్బాయిని పెడతాము అని చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా పొలిటికల్ దాంట్లో ఒక ఫైర్ ఉండాలి. ఎవరికైనా ప్రజలకు సేవ చేయాలని అంటే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటే మనం మ్యాక్సిమం చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని పక్కన వాళ్ళకి మనం పల్లకీలు మోయడానికి మన కార్యకర్తలు, మన జనసేన నాయకులు, మీ నాయకుల్ని మీరు ఉపయోగించుకోవడం అనేది అది ఎంతవరకు అనేది మీరే ఆలోచించుకోవాల్సిందిగా కోరుతాం. మీకున్న అభిమానులు కానీ మిమ్మల్ని ఏపీ పాలిటిక్స్ పైన హాట్ కామెంట్స్ చేశారు సిపిఐ నేత నారాయణ. ఏపీలో వైసీపీ టీడీపీని బీజేపీ లొంగదీసుకుంటుందని విమర్శించారు. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీడీపీ వైసీపీ మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకించరా. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారు, తెలుగు ప్రజలకు అన్యాయం చేశారు. 10 ఏళ్లుగా తెలుగు ప్రజానికి రావాల్సినటువంటి విభజన హామీని అమలు చేయలేదు. అలాంటి ద్రోహం చేసినటువంటి బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఈడ మాత్రం ఏదో ముద్దులాట గుద్దులాట చేసుకుంటూ మేము పవన్ సాగిస్తామన్నాడు. ఎవరి కోసం ఎందుకు పవన్ సాగిస్తారు మీరు? వెల్కమ్ బ్యాక్.
బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే తెర వెనుక నాటకాలు ఆడతాయంటూ కామెంట్ చేశారు. ఎవడైనా మెడ మీద తలకాయ ఉన్నాడు, మా పార్టీ రాజకీయ పరిస్థితి చూసిన తర్వాత టీఆర్ఎస్ తోటి కలుస్తామని ఎవడని అనుకుంటే, ఎవడైనా ప్రచారం చేస్తే మూర్ఖులు వాళ్ళు. మునిగిపోయే నావను పట్టుకోము. ఇప్పుడు కూడా మునిగిపోయే నావకు మేము సహకారం అందించే ప్రసక్తి లేదు. ఈ రోజు కాదు, ఏ రోజు కూడా టీఆర్ఎస్తో కలవలే. మేము ఒక సీట్ వచ్చినప్పుడు కూడా కలవలేదు. ఇప్పుడు ఎందుకు కలుస్తాం? ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడని అంటే ప్రజలను కోరుతా ఉన్నాను, లాచి చెంపకాయ కొట్టాల్సిందే కోరుతాను. కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర వెనుక నాటకాలు చేసేటువంటి పార్టీ. తెర ముందు చేశారు వాళ్ళు, తెర వెనుక చేస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ తెర ముందు చేశారు, ఎన్నికల్లో పొత్తులు పెట్టుకున్నారు. పొత్తు లేదని ఓవైపు కిషనన్న క్లారిటీ ఇస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై అనుమానం వ్యక్తం చేశారు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. ఎమ్మెల్యే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బీజేపీ ఎంపీ స్థానాల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చేలా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని ఆరోపించారు. బీజేపీ కొన్ని సందర్భాల్లో అపవిత్ర పొత్తులు, అనైతిక పొత్తులుంటాయి. కొన్ని సందర్భాల్లో మిత్రుత్వ పొత్తులుంటాయి. కొన్ని సందర్భాల్లో కనపడని పొత్తులుంటాయి. సో అట్లాంటి దాంట్లోనే బీఆర్ఎస్తో ఉన్న పొత్తు. ఎమ్మెల్యేలు వాళ్ళు గెలవలేరు కాబట్టి బీఆర్ఎస్ను అవకాశం ఇద్దాం. ఎంపీలు వీళ్ళకు బీజేపీకి అవసరం కాబట్టి బీజేపీకి సహకరిస్తామనే అగ్రిమెంట్తోనే 15-20 సీట్లు వచ్చే బీఆర్ఎస్ దాదాపు 39 సీట్లు వచ్చేటట్టుగా చేసింది బీజేపీ. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్లేస్లలో నష్టం చేయడం, బలహీనంగా ఉన్న చోట్లలో ఓడగొట్టడం అనేది బీజేపీ చేసిన ఎత్తుగడ. ఇప్పుడు కూడా గత 10 ఏళ్లలో అవినీతితో కేసీఆర్ ఫ్యామిలీ బంగారుమయమైందన్నారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ పూర్తిగా ఖజానాను ఖాళీ చేశారని, జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజలు కోరుకునే విధంగా అవినీతిని బయటకు తీస్తామన్నారు. దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదంటే అది కేవలం కేసీఆర్ కుటుంబమే. 9.5 ఏళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దుర్వినియోగ మార్గాలు ఇవేవని కాదు, ప్రాజెక్టుల పేరిట దుర్వినియోగం చేశారు, భూముల పేరిట. ఆనాడు నిజాం కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మహిళకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. మహిళల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన రోస్టర్ విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 100 ఉద్యోగాలు ఇస్తే 33% ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతో ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్ గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది. ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం 33 ఉద్యోగాలు ప్రతి 100 ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అవి 33 రావచ్చు, 10 రావచ్చు, 15 రావచ్చు, 2 రావచ్చు. ఎటువంటి గ్యారంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద. ఇక కాంగ్రెస్ సర్కార్ పైన విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ బాల్క సుమన్. 3 పిల్లర్లు కుంగినప్పటికీ వాటి పునరుద్ధరణ పనులు చేయకుండా బీఆర్ఎస్ పైన ప్రభుత్వం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో 2-3 పిల్లర్లలో లోపం ఉంటే డెఫినెట్ గా దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇవాళ నేను అనుమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా, అక్కడి మా ప్రాంత ప్రజానికం కూడా అదే మాట చెప్తా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ లో 3 పిల్లర్లు కుంగిపోతే అక్కడ చిన్నగా వాటర్ డైవర్షన్ చేసి కాపర్ డ్యామ్ కట్టి ఆ 3 పిల్లర్లను సరిచేసే అవకాశం ఉంది, సరిదిద్దే అవకాశం ఉంది. అయినా కూడా ప్రభుత్వం దుర్మార్గంగా. ఇది ఇవాల్టి పొలిటికల్ ఫైర్. విశేషాలు మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల తూటాలతో రేపు మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.